నమస్కారం. నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము రక్తహీనత గురించి తెలుసుకుందాం. అది అతి ముఖ్యంగా ఆడవాళ్ళలో రక్తహీనత గురించి తెలుసుకుందాం. మన దేశం ఎంత డెవలప్ అయినప్పటికీను అతి ముఖ్యంగా మనం పోరాడుతుంది ఆడవాళ్ళలో రక్తహీనత గురించి. అది చిన్న పిల్లలైతేనేమి, యుక్త వయసులో ఉన్న వాళ్ళైతేనేమి, గర్భిణీ స్త్రీలైతేనేమి, 30 ఏళ్ల పైబడిన వాళ్ళైతేనేమి, మెనోపాజ్‌కి దగ్గరున్న వాళ్ళైతేనేమి. వీళ్ళందరిలో కూడా చాలా అరుదుగా చూసే ప్రాబ్లము రక్తహీనత. అయితే ఈ రక్తహీనత అనేది ఎందుకొస్తుంది అనేది మనం తెలుసుకోవాలంటే, రక్తంలో కణాలు ఏవైతే రెడ్ బ్లడ్ సెల్స్ అంటామో, వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే రక్తం గురించి మాట్లాడుకుంటామో, ఎర్ర రక్త కణాల గురించి మాట్లాడుకుంటామో, అవి ఎలా తయారవుతాయి అనేది మనకు తెలియాలి. రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్, అందులో ఉన్న అతి ముఖ్యమైన పదార్థము హీమోగ్లోబిన్. ఈ హీమోగ్లోబిన్‌కి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ, అంటే మన గాలిలో నుంచి మన ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకుని మన బాడీలోకి పంపించడానికి ఈ ఎర్ర రక్త కణాల్లో ఉన్న హీమోగ్లోబిన్ ఈ ఆక్సిజన్‌ని బైండ్ చేసుకుని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తాయన్నమాట. అది బ్రెయిన్ అయితేనేమి, హార్ట్ అయితేనేమి, లివర్ అయితేనేమి, కిడ్నీ అయితేనేమి, ప్రతి కణానికి ఆక్సిజన్ అందించే బాధ్యత ఈ ఎర్ర రక్త కణాలది ఉంటుంది. అయితే ఈ ఎర్ర రక్త కణాల్లో హీమోగ్లోబిన్ ఈ ఆక్సిజన్‌ని క్యారీ చేస్తుందన్నమాట. హీమోగ్లోబిన్ అంటే గ్లోబిన్. హీమ్ అనేది ఐరన్, B12, ఫాలిక్ యాసిడ్. గ్లోబిన్ అనేది ప్రోటీన్. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది? ఖచ్చితంగా ఐరన్‌తో పాటు B12, ఫోలిక్ యాసిడ్ లాంటి చిన్న చిన్న వైటమిన్స్ కూడా మనకి పుష్కలంగా తీసుకుంటేనే మనకి హీమోగ్లోబిన్ తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గ్లోబిన్ అంటే ప్రోటీన్. పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకునే మన దేశంలో పప్పు పదార్థాల మీద ఎక్కువగా ఫోకస్ లేదు. పప్పు పదార్థాలు అంటే ప్రోటీన్స్ కనుక మనం సవ్యంగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా హీమోగ్లోబిన్‌లో గ్లోబిన్ తయారవ్వదు. అలాగే హీమోగ్లోబిన్ కూడా తయారవ్వదు. అందుకనే గర్భిణీ స్త్రీలైతేనేమి, యుక్త వయసులో ఉన్న పిల్లలైతేనేమి, అనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి ఉత్త ఐరన్ టాబ్లెట్లు ఇవ్వడం అనేది మూర్ఖత్వం. ఐరన్‌తో పాటు B12, ఫాలిక్ యాసిడ్ ఉన్న టాబ్లెట్స్ కూడా ఇవ్వాలి. దాంతో పాటు మంచి ప్రోటీన్, అంటే పప్పు పదార్థాలు ఉన్న ఆహారం గురించి చెప్పడము, లేకపోతే వాళ్ళు ఒకవేళ ఆహారం తీసుకోలేని పరిస్థితిలో ఉంటే మన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళకి ఒక పౌడర్ తయారు చేసింది. ఆ పౌడర్ లాంటివి ప్రోటీన్ పౌడర్స్ ఇవ్వడము. అందులోనే కాల్షియం సప్లిమెంట్స్ ఉంటాయి. అందులోనే ఐరన్ సప్లిమెంట్స్ ఉంటాయి. రాగులు, నువ్వులు, దాని తర్వాత రకరకాల ప్రోటీన్స్, పల్లీలు, పప్పు దినుసులతో తయారు చేసిన పౌడర్. సో ఇలాంటి ఏదైనా పౌడర్ కానీ, ప్రోటీన్ పౌడర్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే రక్తహీనత నుంచి మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. మంచి ఆహారంలో ఎంత విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనం వండే పద్ధతిలో కూడా నిలువ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా వండేసినా, ఎక్కువగా ఉడకబెట్టినా కూడా ఎన్నో మంచి ఖనిజ లవణాలు అనేవి పోతూ ఉంటాయి. అందుకనే వండే ప్రక్రియ కూడా చాలా మంచిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఐరన్‌తో పాటు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్, దాని తర్వాత మనం తీసుకునే మొలకలు, ఇలాంటి వాటిలలో ఎంతోగానో ఉంటుంది. దాంతో పాటు నట్స్ అండ్ సీడ్స్, అంటే పల్లీలు కానీ, నువ్వులు కానీ, లేకపోతే మనం తీసుకునే కిస్మిస్ కానీ, బాదాం కానీ, ఇలాంటి వాటిల్లో కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే B12 కూడా మంచిగా పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే వీటన్నిటితో పాటు ప్రోటీన్, అది గుడ్ అయితేనేమి, లేకపోతే పప్పులైతేనేమి, లేకపోతే మనం తయారు చేసుకునే పౌడర్స్ అయితేనేమి, ఏదైతేనేమి, ఇలా ప్రోటీన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. దీని మూలాన రక్తహీనత నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇది స్వతహాగా ఆహారం తక్కువ తీసుకునే వాళ్ళల్లో మనం చెప్పాల్సిన జాగ్రత్తలు. ఐరన్, ఫాలిక్ యాసిడ్, B12 ఉన్న ఆహారం తీసుకోవడము, ప్రోటీన్ కూడా ఉన్న ఆహారం తీసుకోవడం గురించి మనం చెప్తూ ఉంటాము. వైటమిన్స్ కావాలంటే సప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అయితే ఆడవాళ్ళలో యుక్త వయసు వచ్చాక పీరియడ్స్‌లో కూడా ఎన్నో రకాల సమస్యలు అనేవి రావచ్చు. అధిక రక్తస్రావం అవ్వచ్చు, లేకపోతే తరచుగా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గడ్డలుగా బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు రక్తహీనత అనేది దీనివల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే వాళ్ళకి ఖచ్చితంగా మనం జాగ్రత్త వహించమని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవడము,
అధిక రక్తస్రావంతో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవడము, స్కానింగ్ చేయించుకోవడము, ఒకవేళ గడ్డలు ఉన్నాయా, లేకపోతే ఫైబ్రాయిడ్స్ అంటాము అవి ఉన్నాయా, లేకపోతే అడినోమయోసిస్ ఉందా, లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఎండోమెట్రియోసిస్ కానీ, పాలిసిస్టిక్ ఓవరీస్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, లేకపోతే గర్భసంచి ఒక పోరా ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఇంకేమన్నా పాలిప్స్ లాంటివి ఉన్నాయా, ఇలా ఎన్నో రకాల సమస్యలు గర్భసంచికి ఉండొచ్చు. ఆ సమస్యలను గుర్తించి వాటికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రక్తహీనతకి కేవలం ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవడం కానీ, బి12 ఇంజెక్షన్స్ తీసుకోవడం కానీ, కొంతమందిలో ఏముంటుందంటే బి12 టాబ్లెట్ రూపాన అబ్జార్బ్ అవ్వదు. వాళ్ళకి స్వతహాగా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి మనము బి12 ఇంజెక్షన్ రూపాన ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ చాలా సార్లు మర్చిపోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ కింద తీసుకెళ్ళి పౌష్టిక విలువలున్న ఆహారము, వండే పద్ధతులు కరెక్ట్‌గా చెప్పినట్టు అవుతే వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇదే విధంగా చిన్న చిన్న ఆహార పద్ధతులలో చిన్న చిన్న మార్పులు చేయడము, ఒక మంచి నువ్వులుండ లాంటిది ఇవ్వడము, లేకపోతే పల్లి పట్టి ఏదైతే మనం చెప్తూ ఉంటామో పల్లీలు, బెల్లంతో చేసే లడ్డూలు అలాంటివి ఇవ్వడము, కొంచెం పసుపు అధికంగా వాడినా కూడా పసుపులో కూడా అన్నిటికంటే ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. సో ఇలా ఎన్నో రకాల ఆహారాలలో ఐరన్ విలువలు ఎక్కువ ఉంటాయి. మనం రాగులైనా తీసుకోవచ్చు, లేకపోతే మొలకలైనా తీసుకోవచ్చు, లేకపోతే మనం తీసుకునే పప్పు కందిపప్పులో కూడా మనకి ఖచ్చితంగా ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా మనం తీసుకునే ఆహార నియమాలలో కూడా ప్రోటీన్, ఐరన్ కాంబినేషన్‌లో గనుక మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి లాభం ఉంటుంది. మనకి గుప్పెడు పల్లీల్లో ఉన్న బలం ఎంతో మేలు చేస్తుంది. అదే మనము ఆల్మండ్స్, వాల్‌నట్స్ లాంటివి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అవన్నీ చాలా ధరతో కూడిన పదార్థాలు కాబట్టి మనము కనీసం ఒక గుప్పెడు పల్లీలు కూడా తిన్నట్టయితే రోజుకొకసారి పిల్లల్లో అయితేనేమి, పెద్దవాళ్ళలో అయితేనేమి ఆరోగ్యం మంచిగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. రక్తహీనత నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బిడ్డకి మధ్యలో కనీసం 3 సంవత్సరాల గ్యాప్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆడవాళ్ళలో రక్తహీనత అనేది అరికట్టే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల్లో మనం రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు. మన దేశంలో ఇంత పెద్ద సమస్య ఎందుకు ఇప్పటికి కూడా కట్టెడవ్వట్లేదు అనంటే, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే తీసుకునే జాగ్రత్తలతో పాటు జనాలలో కూడా మనం తీసుకునే ఆహారం ఎలా తీసుకుంటే మంచిది, ఒక తల్లికి ఉండాల్సిన బాధ్యత తన ఆరోగ్యం తను కాపాడుకుంటే ఖచ్చితంగా పిల్లల ఆరోగ్యం కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఏదో ఎక్కడి నుంచో తెచ్చిన పండు కాదు, ఎక్కడి నుంచో తెచ్చిన యాపిల్ తినాల్సిన అవసరం లేదు. అరటి పండులో కూడా మంచి ఐరన్ విలువలు ఉంటాయి, మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫాలిక్ యాసిడ్ ఉంటుంది. సో అలా మనకు దొరికే పదార్థాల్లోనే మనము మన ఆరోగ్యము కాపాడుకునేలాగా అనుసరించాలి. ఇలా చేస్తేనే మనకి రక్తహీనత లాంటి సమస్యల్లో నుంచి ఖచ్చితంగా పర్మనెంట్‌గా ప్రాబ్లమ్ అనేది పోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి.